భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండవ బ్రిడ్జి పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. మంత్రి తుమ్మల ముఖ్యాంశాలు: ఈ నెలలోని రాకపోకలు నిలిచిపోయిన బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, ఈ నెలలోని 2 బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద రక్షణ చర్యలు: బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వరద కోతకు గురికాకుండా బలమైన రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తిప్పలకు చెక్: 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఒకే బ్రిడ్జ్ ఉండడం వల్ల లక్షలాది మంది భక్తులు ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ రెండో బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ.